హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ప్లే డేట్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగుంది. 2004లో గర్ల్ నెక్స్ట్ డోర్, 2001లో ద యానిమల్ మూవీకి డైరెక్టర్గా వర్క్ చేసిన ల్యూక్ గ్రీన్ఫీల్డ్ ఈ మూవీకి అయితే డైరెక్టర్. ఇద్దరు హీరోలు ఉన్నారు భయ్య, అలన్ రిచ్సన్, కెవిన్ జేమ్స్. అలన్ రిచ్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. రీచర్ సిరీస్ చూశారు కదా, అందులో జాక్ రీచర్ క్యారెక్టర్, ఫాస్ట్ ఎక్స్, టీనేజ్ మ్యూటెంట్ నింజా ఇవన్నీ చూసుంటే మీకు తెలిసిపోద్ది. ముందుగా ఛానల్ కన్నా కొత్తగా వచ్చుంటే మా ఎఫర్ట్స్ నచ్చితే, మన రివ్యూస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ కూడా వేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇచ్చేయండి. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఈ మూవీని మీ ఫ్యామిలీ పిల్లలతో కలిసి కూడా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, ఇందులో బ్రియాన్ అనే ఒక ఫాదర్ తనని ఉద్యోగం నుండి అయితే తీసేశారు. సో వాళ్ళ వైఫ్, నువ్వు ఇంట్లోనే ఉండి పిల్లాడిని హ్యాపీగా చూసుకో, పిల్లలతో అట్లా ఆడుకో అని చెప్తుంది. అయితే సేమ్ తనలానే తన సిచ్యువేషన్లో ఉన్న ఇంకొక ఫాదర్ జెఫ్ ఎమన్తో పరిచయం అవుద్ది. అదే ఈ ప్లే డేట్. అయితే వీళ్ళిద్దరు కలిసాక ఒక ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, అదేంటన్నది మూవీలో చూస్తారు. మరి మూవీ నాకు ఎట్లా అనిపించిందంటే మాత్రం ఇదొక జస్ట్ టైం పాస్ మూవీ భయ్య, అంతే. ఇట్స్ ఓకే అనిపించింది నాకైతే. మూవీ డౌన్లోడ్ చేసామా, అక్కడక్కడ కొన్ని ఫన్నీ సీన్స్ చూసామా, ఒక చేజింగ్ సీన్, ఒక 2 యాక్షన్ సీన్స్ చూసామా, ఇద్దరు ఫాదర్స్ వీళ్ళిద్దరు పిల్లలతో కొన్ని సరదా సీన్స్ అట్లా చూసామా, టైంపాస్ అయిపోయిందా, అట్లా గడిచిపోయిందా, అంతే. అంతకు మించి ఏం లేదనమాట. జస్ట్ అలా టైంపాస్ అయిపోద్ది అంతే. అక్కడక్కడ యాక్షన్, అక్కడక్కడ కామెడీ, ఓకే, వర్కౌట్ అయింది. పిల్లలతో వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి. అయితే మనోడి క్యారెక్టర్ మాత్రం ఒక దగ్గర మిలిటరీ అది ఇది బిల్డప్ ఇస్తాడు. అక్కడ వచ్చే ట్విస్ట్, అతను ఫ్లాష్ బ్యాక్లో ఏం చేశాడు అనేది అది కామెడీగా బాగుంది. జస్ట్ 1 hour 20 minutesకే ఫినిష్ అయిపోయింది. సో ఫటాఫట్ ధనాధన్ ఫినిష్ అనమాట. ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏం లేదు. ఇంకా సింపుల్ స్టోరీ అట్లా గడిచిపోయింది భయ్, అంతే. మరీ బోరింగ్ సీన్స్, ఇబ్బంది పడేలా ఏం లేవు అంతా. అయితే మూవీలో సినిమాటోగ్రఫీ వర్క్ అయితే సూపర్ ఉంది అసలు. ఆ కలర్స్, ఆ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మ్యూజిక్ బాగుంది, క్యారెక్టర్స్ కూడా చాలా ఫన్నీగా ఉంటాయి, పిల్లలు కూడా బాగా యాక్ట్ చేశారు, విలన్స్ అయితే సోసోగా ఉన్నారు. ఫైనల్గా చెప్పాలంటే మీ ఫ్యామిలీ పిల్లలతో ఒక టైంపాస్ ఫిలిం, రన్ టైం చాలా తక్కువ, సింపుల్గా ఉండే ఒక యాక్షన్ కామెడీ ఫిలిం చూడాలంటే అట్లా టైంపాస్ కోసం చూడొచ్చు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తున్నట్టు మూవీకి 3/5. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై అండ్ జై హింద్.